అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో ఏమిటంటే మన ఆశ్రమంలో ఉన్న ఈ తాతయ్య పేరైతే శివయ్య అండి. మన దగ్గర 4 ఇయర్స్ నుంచి ఈ తాతయ్య అయితే ఉంటున్నారు. ఈ తాతయ్యకి ఒక చేతికైతే పక్షవాతం వచ్చిందండి. కానీ భార్య, పిల్లలు, కొడుకు అందరూ ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా ఒక్క పూట కూడా భోజనం పెట్టరండి. ఈ తాతయ్యకి సంబంధించిన ఆస్తులు, ఇళ్ళు, పొలాలు ఇవన్నీ ఉన్నాయంటండి. అవన్నీ కూడా అమ్ముకొని వాళ్ళే తీసేసుకున్నారంటండి. ఇప్పుడు ఈ తాతయ్య పేరు మీదంటూ ఏమీ లేదు. ఒకవేళ ఇంటికి వెళ్ళినా కొడతారంటండి. ఈ తాతయ్యని కొట్టి బయటికి నెట్టడం అలా చేస్తూ ఉంటారంట. మన ఆశ్రమానికైతే చిరిగిపోయిన బట్టలతో చాలా దీనస్థితిలో అయితే రావడం జరిగింది. ఇక మేము అన్నీ మాట్లాడి అన్ని విషయాలు కనుక్కొని ఈ విధంగా అయితే ఆశ్రమంలో ఉంచడం జరిగింది. తనకు కావాల్సినవన్నీ కూడా మేమే చూస్తూ ఉంటాం ప్రతిదీ కూడా. ఇక ఈ తాతయ్యకి అయితే ఈరోజు ఈ విధంగా క్రాప్ చేస్తున్నాను. ఆశ్రమం బయట వైపు ఇలా ఉంటుందండి. ఇక్కడ చెట్టు కింద అయితే చైర్ వేయించి బార్బర్ని పిలిపించి క్రాఫ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళని బయటికి పంపించమండి. ఎందుకంటే వయసు అయిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వెళ్ళి రావడము సడన్గా ఏదన్నా పొరపాటున పడినా కానీ దెబ్బలు తగులుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళని అసలు బయటికి పంపించమండి. ఇక బార్బర్ని ఇక్కడ పిలిపించి అవసరమైనప్పుడల్లా వాళ్ళకి క్రాఫ్, గడ్డం ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటాను. ఈ తాతయ్య ఒక్కొక్కసారి పిల్లల్ని చూసొస్తానమ్మా అని ఊరికి వెళ్తూ ఉంటాడండి. వెళ్ళినప్పుడు కనీసం ఒక్క పూట కూడా భోజనం అయితే పెట్టరంటండి. ఆ ఒక్క పూట హోటల్లో భోజనం చేసి ఒక్క పూట భోజనంతో మన దగ్గరికి అయితే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు. ఈ విధంగా అయితే ఈ తాతయ్య పరిస్థితి ఉంటుందండి. మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కొందరైతే పిల్లలు లేక అనాథలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కొందరైతే అందరూ ఉండి అనాథలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే పిల్లలపై ప్రేమతో వాళ్ళు వయసులో ఉండంగానే అన్ని విషయాలు వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఆస్తులు అన్నీ కూడా ముందే ఇచ్చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని నేను అనుకుంటున్నానండి. ఓకేనండి, నేను చెప్పింది కరెక్టా కాదా అన్నది నాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా యూజ్ అవుతుందండి. ఇంకొంతమందిని ఆదరించే అవకాశం అనేది నాకు కల్పించినట్టు అవుతుందండి. పరోక్షంగా కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe, like, share.